హలో మమ్మీ. మమ్మీ నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను వేలకు తింటున్నా. గోవా మొత్తం సరదాగా తిరిగేశా మమ్మీ. చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ వెదర్ చాలా హాట్. 4 రోజులు ఈ బీచ్ల వెంట తిరిగితే నల్లగా అయిపోవడం ఖాయం. ఓకే మమ్మీ, టేక్ కేర్, బాయ్. కాదు, రష్మిక మందన్న. ఆమె ఈ మధ్యలో బాలీవుడ్లో పనిచేస్తుందంట. నీకోసం షూటింగ్ బంద్ చేసి సరాసరి ఇక్కడికే వచ్చేస్తుంది. లేకపోతే ఏంటి, ప్రాక్టీస్ మనసి ఇక్కడేం చేస్తున్నావు? కావ్య, నువ్వు ఇలా రావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు, నాకు కూడా. దయచేసి నా బ్రతికేదో నన్ను బతకని, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. మీ అన్నయ్య వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ నిన్ను కలిస్తే చంపేస్తా అన్నాడు. ఏయ్ కావ్య, కావ్య! అన్నయ్య, అన్నయ్య! ఏంటమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు ఏమైంది? నువ్వు కిరణ్ని కలిసావా? కలిశాను. ఓ, జరిగిందంతా నీకు చెప్పాడన్నమాట. సరే, ఇప్పుడేమంటావు? నువ్వు అర్జెంటుగా కిరణ్ని కలిసి సారీ చెప్పాలి. ఇప్పుడేమైందని? అతను నన్ను నా ప్రేమను మర్చిపోమన్నాడు. అసలు నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? నాకున్న ఒకే ఒక అండ నువ్వే. నువ్వు నా పెళ్లి చేస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఒక అన్నగా నువ్వు చేసే పని ఇదేనా? అయినా నీతో కాదు, నేనిప్పుడే అమెరికాలో ఉన్న మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పేసి పెళ్లికి ఒప్పించేసుకుంటాను. ఆగమ్మా, అతను నిజం నిన్ను ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాడో అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ పెట్టానమ్మా. తప్పకుండా అతన్ని కలిసి నిజం నేనే చెప్తాను. యూ డోంట్ వరీ. నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదమ్మా. ప్రామిస్? ప్రామిస్? ఎస్. ఏమిరా బొమ్మరిది, నీకు ఇంకెవరు దొరకలే? మా అన్న చెల్లెని లవ్ చేస్తున్నావంట. బండి దిగురా. మీ అన్న ఎవడరా అసలు? మీ అన్న చెల్లెవరు? కావ్య. ఓహో, కావ్య వాళ్ళ అన్న పంపించాడా? సరే దాబా మరిది. ఏరా, పని అయిపోయిందా? అన్నా, వాడు మామూలుడు కాదన్నా, వాడు బాక్సర్ అన్నా. మా అందరి జీల్ పలగొట్టిపోయిండన్నా. సిగ్గులేదేంట ఆ మాట చెప్పడానికి? ఎంతమంది ఉండి ఒక్కడిని చంపలేకపోయారా? వాడు బాక్సర్ అయితే ఏంట్రా, గుమ్ములున్నాయి ఆడికి. కత్తి తీసుకుని పొడిస్తే పేగులు బయటకు వచ్చి చేస్తాడు. ఛీ, ప్లానింగ్ మొత్తం సర్వనాశనం చేశారు కదరా. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సింపతి కొట్టేస్తాడు. ఛీ. సరే, అయ్యిందేదో అయింది. ముంబై నుంచి హై ప్రొఫెషనల్ వాళ్ళని తెప్పించి వాడిని షూట్ చేసి పడేసాయి. నేను చెప్పేంత వరకు అండర్ గ్రౌండ్లో ఉండండి. పెట్టాయి. అమ్మా, అరే లేవండ్రా, పదండి.